అందరికీ నమస్కారం అండి. దర్శన్ డిజైనర్స్ కన్సల్టెంట్స్ అండ్ ఇంజనీర్స్ గురించి మళ్ళీ ఒకసారి ముందుకు వచ్చేసాం. లాస్ట్ టైం మీకు ఒక చిన్న క్లారిటీ ఇచ్చామన్నమాట బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ విషయంలో. అది స్టార్టింగ్లో ఏం చేయాలి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు అది నిర్మాణాన్ని చేపట్టే ముందు ఏ సేఫ్ బెరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ చూసుకోవాలి అని చెప్పాం కదా. మనం లాస్ట్ టైము ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళి ఆ సాయిల్ని టెస్ట్ చేసి దాని బేరింగ్ కెపాసిటీ ఎంత అయితే ఉందో దాన్ని బట్టి అసెర్టైన్ చేసి టైప్ ఆఫ్ ఫౌండేషన్ డిసైడ్ చేస్తారు ఇంజనీర్స్ అని చెప్పాం కదా. ఈరోజు మనకి చెప్పేటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎస్బీసీ అంటే సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ అనుకున్నాం కదా. సాయిల్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయనేది మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట అండి. ఏంటంటే అది టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనమాట. అది ఒక మట్టి ఎన్ని రకాలుగా ఉన్నాయనేది దాన్ని క్లాసిఫై చేశారు. క్లాసిఫై చేసిన దానిలో ఏంటంటే క్లేయి సాయిల్, లోమీ సాయిల్, శాండీ సాయిల్ అండ్ సిల్టీ సాయిల్స్ అని 4 రకాలుగా క్లాసిఫై చేశారు. ఈ సాయిల్స్లో డిఫరెంట్ సాయిల్స్లో ఉన్నప్పుడు అంటే తెలంగాణలో ఒక స్టేటా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక స్టేటా ఉంటుంది, కర్ణాటకలో ఒక స్టేటా, పంజాబ్లో ఏదో ఒక చోట, కొన్ని చోట్ల అయితే అస్సాము అటుకేసి అయితే ల్యాండ్ స్లైడ్స్ ఏరియా ఉంటుంది కదా, అవి ఎక్కువగా హార్డ్ రాక్ ఏరియా ఉంటుంది అన్నమాట. హార్డ్ రాక్ ఉన్న ఏరియా అలాంటి చోట్ల రకరకాల సాయిల్స్ ఉన్నప్పుడు ఆ సాయిల్స్లో బేరింగ్ కెపాసిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉన్నప్పుడు అది దానికి బేసింగ్ ఆన్ ది బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ దానికి సూటబుల్ మనం ఇంజనీర్ని అడిగి తెలుసుకోవాలన్నమాట. తెలియనప్పుడు మినిమం అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎందుకంటే ఎర్త్క్వేక్స్ ఎక్కువగా అవుతుంది. సిస్మోగ్రాఫ్ అంటే సిస్మిక్ జోన్ అంటాం కదా మనం. భూకంపాలు ఎక్కువగా జరిగేటువంటి ఒక స్టేటాలో ఆ భూమి కింద ఉన్నటువంటి పొరలు ఉంటాయి కదా, ఆ లేయర్స్ ఉంటాయి కదా, స్ట్రాటా ఆఫ్ రాక్స్ కింద స్టిల్ట్, తర్వాత కింద ఉన్నటువంటి సిల్ట్, క్లే, ఇలాంటి రకరకాల ఫామ్స్లో ఫామ్ అయి ఉంటుంది. భూమి కింద బిలో గ్రౌండ్ లెవెల్ మనం నడుస్తున్నాం కదా ఈ హార్డ్ సర్ఫేస్లో. ఈ బిలో గ్రౌండ్ లెవెల్ రకరకాల స్టాటస్ తోటి డిఫరెంట్ లేయర్స్ తోటి అలా మట్టి ఉంటుంది అనమాట అండి. ఆ మట్టిని మనం అందుకే జనరల్గా ఇంజనీర్స్ ఏం చెప్తారంటే 7 to 8 feet తవ్వి అక్కడున్న మట్టిని తీసి బేరింగ్ కెపాసిటీ చూడమని చెప్తారు. అలాగే ఈ యొక్క డిఫరెంట్ అనుకున్నాం కదా, చెప్పుకున్నాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అని. ఆ సాయిల్స్ని బట్టి మనం ఆ ఫౌండేషన్ని డిసైడ్ చేసుకుని దాని ప్రకారంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ముందుకు వెళ్తే ఖచ్చితంగా లాంగివిటీ అండ్ డ్యూరబిలిటీ ఆఫ్ ది బిల్డింగ్ విల్ బి మోర్. జనరల్గా 80 మనం అనుకున్నాం కదా 80 to 100 years స్పాన్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది బిల్డింగ్ అని చెప్పి ఇంజనీర్స్ ప్లాన్ చేస్తారని చెప్పుకున్నాం కదా. అదే ఎప్పుడైతే మనం పక్కా ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యి పక్కగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే డెఫినెట్గా రాబోయే తరాలు అంటే కనీసం 3-4 తరాలు ఆ బిల్డింగ్ని ఎంజాయ్ చేస్తారు అనమాట అండి. ఎటువంటి క్రాక్స్ కానీ ఎటువంటి ఫెయిల్యూర్స్ కానీ